మరొకసారి మార్క్స్ వార్త 11వ అధ్యాయము మొదటి 10 వచనాలు, ఒక వచనం నేను, ఒక వచనం మీరు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. క్రొత్త నిబంధనలో పేజీ సంఖ్య 42వ పేజీలో వ్రాయబడిన దేవుని వాక్యాన్ని బైబిల్ కలిగిన వారు, బైబిల్ చదవగలిగిన వారు నాతో కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే, బేతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి, ఎవడైనను మీరెందుకు ఇలాగు చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి, తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరిచిరి, కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడుగాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండెను. ప్రార్థన చేసి, పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన రక్షకుడా యేసు ప్రభువా, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దేవా, ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు మీ రెక్కల నీడలో మీరు మమ్మల్ని భద్రపరుచుకున్నారు, క్షేమంగా ఉంచారు. అందును బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మరలా ఈ రాత్రి కూడా కొన్ని సంగతులు మీరు నేర్పిస్తే నేర్చుకోవాలని ఆశపడి మీ వైపు చూస్తూ ఉండగా ఆయన మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని వేడుకుంటున్నాం. మీ నామంలో సిద్ధపరిచి సమకూర్చి తీసుకొచ్చిన ప్రతి సహోదరుడు, సహోదరులను బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంకెవరైనా మీ ఏర్పాట్లో, మీ ప్రణాళికలు ఉంటే అటు వారు త్వరపడి మీ ఇంటికి రావడానికి కొరకై మీరే మార్గములు సరళం చేయమని ప్రార్థిస్తున్నాం. ఇప్పటి వరకు సియోను గీతాలతో మిమ్మల్ని కీర్తించి కొనియాడే కృపనిచ్చారు. వందనాలు. ఈ సమయంలో కొద్ది సమయము మీరు కొన్ని సంగతులు మాట్లాడితే మేము వినాలని ఆశపడి మీ వైపు చూస్తూ ఉండగా మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభువు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. మంచిది. మనం చదివినటువంటి ఈ ప్యాసేజ్లో నుంచి కొన్ని సంగతులు ఉదయం నుంచి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇది జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో చెప్పబడినటువంటి ప్రవచనమని, ఆ ప్రవచనము మరి ప్యాసేజ్లో నెరవేర్చబడుతూ వచ్చిందని, ఆ ప్రవచనము ప్రకారము ఇదిగో ఈ గాడిద మీద వచ్చినటువంటి దేవుడు ఎవరు అంటే ఒక 5 సంగతులు మనం చూస్తూ వచ్చాం. ఆయన రాజని, మరి ఆయన నీతిమంతుడని, మరి ఆయన రక్షణ కలిగినటువంటి వాడని, ఆ తర్వాత ఆయన దీనుడు, సాత్వికుడని, ఆయన 5వది ఏం చెప్తూ వచ్చినాను నేను, గాడిద మీద వచ్చినటువంటి లేదా విమోచకుడైనటువంటి దేవుడు అని ఒక 5 సంగతులు ఉదయకాలము మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఆ తర్వాత ప్రభు బల్ల కొరకై కొన్ని సంగతులు మనం చూస్తూ వచ్చాం. మరి ఆ గాడిద అపవిత్రమైనటువంటి గాడిదని, మనం కూడా అపవిత్రమైనటువంటి వారమేనని, యేసు ప్రభు ఒక్కడే పవిత్రుడైనటువంటి దేవుడని, ఆ తర్వాత గాడిద మాట వినని జంతువని, మనము కూడా ఆ మాట విననటువంటి వారమేనని, యేసు ప్రభు వారు ఒక్కడే మరి విధేయత కలిగినటువంటి వాడని, ఆ తర్వాత గాడిద జ్ఞానము లేనటువంటి జంతువు, మనం కూడా అజ్ఞాన స్థితిలో అంధకారమైనటువంటి మనస్సు కలిగిన వారమై మరి అజ్ఞానంలోనే బ్రతుకుతున్నామని, యేసు ప్రభు వారు ఒక్కడే బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు
గుప్తమై ఉన్నటువంటి దేవుడని, ఆ తర్వాత గాడిద స్వేచ్ఛ లేనటువంటిది, బరువులు మోసేటటువంటిది అని, మనం కూడా మరి స్వేచ్ఛ స్వాతంత్రం లేక పాపమనేటటువంటి బానిసత్వము బ్రతుకుతూ పాపభారమును ప్రయాసతో భారమును మోసుకునేటటువంటి వారమని, అలాంటి మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ భారమంతా కూడా ఆయన మోసుకుని ఈ రోజున దేవుని వాక్యము చేత మనకి స్వేచ్ఛని స్వాతంత్రాన్ని అనుగ్రహిస్తూ వచ్చినాడని, ఆ తర్వాత గాడిద మొండిది, మరి తిరుగుబాటు చేసే స్వభావం కలిగిందని, మరి మనుష్యుడు కూడా అట్లాంటి తిరుగుబాటు చేసేటటువంటి స్వభావం కలిగిన వాడని, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బాధించబడినను నోరు తెరవలేదు. ఆయన తిరుగుబాటు చేసేటటువంటి వారి కోసము మరి విజ్ఞాపన చేసినటువంటి వాడని, మరి ఒక 5 సంగతులు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము చూస్తూ వచ్చాం. ఈ రాత్రి మరలా ఒక 5 సంగతులు మనం చూసుకుని మరి ముగించుకునే దాని కొరకు ప్రయత్నం చేద్దాం. రండి, మొదటి సంగతి మరల 11వ అధ్యాయము 2వ వచనం మనం చదువుదామా? మీ ఎదుటనున్నటువంటి గ్రామమునకు వెళ్ళండి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడి. ఆగుదామా? మళ్ళా మొదటి సంగతి, ఎటువంటి గాడిద ఈ గాడిద అంటే కట్టబడి ఉన్నటువంటి గాడిద. మనం కూడా ఎట్లా ఉన్నాం ఒకప్పుడు, లేదా మానవుడు ఎట్లా ఉన్నాడు ఒకప్పుడు అంటే మానవుడు కూడా కట్టబడినటువంటి స్థితిలోనే ఉన్నాడు మానవుడు. కాబట్టి ఈ కట్లన్నిటి చేత పాపమనే కట్లు, శాపమనే కట్లు, కులమనే కట్లు, మతమనే కట్లు, ఆచారం అనేటటువంటి కట్లు, ఇలా కట్లన్నిటి చేత కట్టబడి ఉన్నటువంటి వాడే మానవుడు, లేదా ఇక్కడ కూర్చున్నటువంటి మనము, లేదా ఈ శబ్దాంతరం ద్వారా వినేటటువంటి ప్రతి మానవుడు కూడా కట్టబడినటువంటి స్థితిలోనే ఉన్నాడు. ఈ కట్టబడినటువంటి స్థితిలోనే ఉన్నటువంటి మానవుడు ఈ రాత్రి ప్రభు దగ్గరకు వస్తే కట్టబడినటువంటి గాడిద ఏం చేయబడుతూ వచ్చింది? మనం చదివిన ఈ ప్యాసేజ్లో అంటే విడిపించబడుతూ వచ్చింది. ఆ మాట రాసుకోండి. కట్టబడిన, ఇప్పుడు 5 ఎట్లా రాసుకుంటారంటే ఇటు పక్కన కట్టబడినటువంటి గాడిద, 1 అనేసి ఇటు పక్కన కట్టబడినటువంటి గాడిద అని రాసుకుంటే ఇటు పక్కన ఏమని రాసుకోవచ్చు అంటే, ఇప్పుడు ఈ గాడిద ఏమైంది? ప్రస్తుత పరిస్థితి అన్నమాట. ఒకప్పుడు కట్టబడింది, ప్రస్తుత పరిస్థితిలో ఇప్పుడు ఈ గాడిద ఏమైందంటే ఇటు పక్కన ఏమని రాసుకోవాలా? విడిపించబడినటువంటి గాడిద. ఎట్లా విడిపించబడింది అంటే, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఆ గాడిదని కోరుకున్నాడో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఆ గాడిద వచ్చిందో, అప్పుడు ఆ కట్టబడినటువంటి గాడిద ఇప్పుడు ఏమవుతూ వచ్చింది చెప్పండి? విడిపించబడుతూ వచ్చింది. ఈ రాత్రి సువార్త ఏంటి? సువార్త అంటే బహుశా ఇక్కడ కూర్చుని దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ శబ్దాంతరం ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైన స్నేహితులారా, బహుశా ఒకవేళ నీవు కూడా ఇంకా కట్టబడిన స్థితిలో ఉన్నావేమో. కట్టబడిన స్థితిలో ఉన్నటువంటి నిన్నే ఈ రాత్రి ప్రభువు ప్రేమతో పిలుస్తున్నాడు. ఈ రాత్రి నువ్వు ప్రభు దగ్గరికి వస్తే ఆయన నిన్ను కూడా ఏం చేస్తాడో తెలుసా? విడిపిస్తాడు, విమోచిస్తాడు, నీకు విడుదలని కలగజేస్తాడు. రండి, త్వరగా ఒక 5 సంగతులు చూపిస్తాను. దేని నుండి మనల్ని కట్టబడిన స్థితిలో నుండి దేని నుండి ఆయన మనల్ని విడిపిస్తాడో చూడండి. మొదటి సంగతి, రోమాపత్రిక 6వ అధ్యాయము 18వ వచనం ఏమని రాయబడి ఉంది అక్కడ? రోమాపత్రిక 6వ అధ్యాయము 18. అమ్మ, పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రం. చెప్పండి. ఇప్పుడు మొదటిది, దేని నుండి విమోచిస్తాడట? పాపము నుండి ఆయన మనల్ని ఏం చేస్తాడట? విమోచిస్తాడు. అంటే ఇప్పుడు నేను నిన్ను పాపము నుండి విమోచిస్తాను అని ప్రభు చెప్తున్నాడు అంటే మానవుడు వేటి చేత కట్టబడి ఉన్నాడు? పాపం అనేటటువంటి కట్ల చేత మానవుడు ఏం చేయబడుతూ వచ్చిన? కట్టబడి ఉన్నాడు. కాబట్టి రాత్రికాల సమయంలో
దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, పాపమనేటటువంటి కట్ల చేత ప్రతి మానవుడు కూడా ఏం చేయబడ్డాడు అంటే కట్టబడి ఉన్నాడు. ఈ పాపమనే కట్ల చేత కట్టబడినటువంటి మానవుడట పాపపు కట్ల నుండి విడిపించడానికి సమర్థుడు, శక్తివంతుడైన యేసు ప్రభు వారి దగ్గరకు వస్తే, ఇదిగో పౌలు ఆ మాట రాస్తూ 6:18 అన్నాడు, ఇప్పుడు మీరు పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రం. అదే అధ్యాయంలో అంటాడు, 6వ అధ్యాయం 14వ వచనంలో, పాపం ఇక మీదట మీ మీద ప్రభుత్వము చెయ్యదు అన్నాడు. ఆ తర్వాత 3వ అధ్యాయం 23వ వచనంలో, మరి పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అన్నాడు. 6వ అధ్యాయం 23వ వచనంలో, పాపము వలన వచ్చు జీతము మరణం అన్నాడు. అంటే ఇప్పుడు మానవుడు ఏ స్థితిలో ఉన్నాడు? ఒకటి, పాపము చేసి దేవుడిచ్చే మహిమను పొందలేని స్థితిలో ఉన్నాడు. 2, పాపము యొక్క ప్రభుత్వము క్రింద ఉన్నాడు. 3, పాపము వలన వచ్చు జీతమైనటువంటి మరణానికి పాత్రుడుగా ఉన్నాడు. ఇవే కట్లంటే. ఇలాంటి ఈ పాపపు కట్ల చేత కట్టబడి బంధించబడినటువంటి మానవుణ్ణి విమోచించడానికి కొరకే దేవుడే మానవుడిగా భూమి మీదకి దిగివచ్చాడు. అందుకంటున్నాడు, నేను నిన్ను పాపము నుండి మొదటిది, పాపమనే కట్ల నుంచి విమోచిస్తాడండి. రెండవ సంగతి, గలతీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. గలతీ పత్రిక అబ్రహాము పొందిన ఆశీర్వాదము యేసుక్రీస్తు ద్వారా అన్యజనులమైనటువంటి మనకు కలుగునట్లు క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయ. చెప్పండి, రెండవది, ఏ కట్ల చేత కట్టబడి ఉన్నామట నీవు నేను ఒకప్పుడు? అది చెప్పినాడు అక్కడ. శాపము అనే కట్ల చేత కట్టబడి ఉన్నాడు మానవుడు. శాపము యొక్క కాడి క్రింద ఉన్నాడు మానవుడు, లేదా శాపము యొక్క బంధకాల చేత బంధించబడిపోయి ఉన్నాడు మానవుడు. శాపము మానవుడి మీద ఏలుబడి చేస్తా ఉంది. ఇది మానవుని యొక్క దీన పరిస్థితి. ఈ రోజున అనేక మంది శాపగ్రస్తమైనటువంటి జీవితాలు జీవిస్తూ ఉన్నారు. కాబట్టే వారి జీవితాల్లో లేదా వారి కుటుంబాలలో శాపము ఏలుబడి చేస్తుంది. కాబట్టే వారు ఎంత ఉన్నతమైన చదువులు చదివినా, ఎంత ఉన్నత స్థితిలోనికి వెళ్ళినా కూడా వారి హృదయాల్లో నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక, సంతోషం లేక కొట్టుమిట్టాడుచున్నటువంటి దానికి కలిగిన కారణం ఏంటి అంటే, మానవుడు శాపము అనేటటువంటి కట్ల చేత ఏం చేయబడ్డాడట? కట్టబడిన గాడిద విడిపించబడిందనే దాంట్లో చెప్తున్నాను. అట్లాగే మానవుడు కూడా ఒకటి, పాపమనే కట్ల చేత కట్టబడ్డాడు. ఆ పాపము నుంచి నేను విమోచించి నిన్ను పరిశుద్ధునిగా చేస్తాను అన్నాడు ప్రభు. ఆ తర్వాత రెండవది, శాపమనే కట్ల చేత కట్టబడ్డాడు మానవుడు. ఇప్పుడు అక్కడ రాయబడి ఉంది, నా శాపమనే కట్ల నుంచి మనల్ని విడిపించడానికి కొరకే అబ్రహాము పొందిన ఆశీర్వాదము అన్యజనులమైనటువంటి మనము యేసుక్రీస్తు ద్వారా ఆ ఆశీర్వాదానికి వారసులుగా చేయబడడానికి కొరకే, ఈ మన కట్లను తెంచడానికి కొరకే దేవుడే మానవుడిగా భూమి మీదకి దిగివచ్చి లోక పాపమును మోసుకుని పోయే గొర్రె పిల్లగా గాడిదను విమోచించే దాని కొరకే తనను తాను అర్పణగాను బలిగాను సిలువకి అప్పగించుకుంటూ వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఆయన సిలువకి అప్పగించుకోవడం ద్వారా నిన్ను ఆ ధర్మశాస్త్రం యొక్క శాపం అంతటి నుండి కూడా దేవుడు మనల్ని ఏం చేసినాడట? విమోచిస్తూ వచ్చినాడు, విడిపిస్తూ వచ్చినాడు. ఇది 2. మూడవది, ఇంకా దేని చేత కట్టబడి ఉన్నాడు మానవుడు అంటే చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి కలిగినటువంటి ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకునే దాని కొరకే
తనను తానే మన కొరకు అర్పించుకున్నాడు. సో మూడవది, దేని నుండి విమోచించే దాని కొరకట? సమస్తమైన దుర్నీతి. అంటే ఇప్పుడు మానవుడు మూడవది ఏ కట్ల చేత కట్టబడి ఉన్నాడు మానవుడు అంటే దుర్నీతి అనే కట్లు, అవినీతి అనే కట్లు, స్వనీతి అనేటటువంటి కట్ల చేత మానవుడు ఏం చేయబడ్డాడట? కట్టబడి ఉన్నాడండి. ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు కూడా ఈ 3 రకాలైనటువంటి దుర్నీతి, అవినీతి, స్వనీతి అనే కట్ల చేతే కట్టబడి ఉన్నాడు. కాబట్టే నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి మానవుడు ఏం చేయలేకపోతున్నాడు? రాలేకపోతున్నాడు. మనం ఎన్నిసార్లు సువార్త ప్రకటించినా, ఎన్నిసార్లు వారికి కరపత్రికలు ఇచ్చినా, ఎన్నిసార్లు వారి కొరకు ప్రార్థన చేసినా కూడా నీతిమంతుడైన యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఆ నీతిమంతుడిచ్చే రక్షణని సంపాదించుకోలేకపోవడానికి కలిగిన ప్రాముఖ్యమైన కారణం ఏంటి అంటే మానవుడు ఈ దుర్నీతి, అవినీతి, స్వనీతి అనేటటువంటి కట్ల చేత ఏం చేయబడుతూ వచ్చాడట? కట్టబడుతూ వచ్చాడు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఆ దుర్నీతి నుంచి నేను నిన్నేం చేస్తాను? విమోచిస్తాను, అంటే విడిపిస్తాను. ఆ రోజున ఆ గాడిద ఏ రీతిగా అయితే విడిపించబడుతూ వచ్చిందో, ఈ రోజున నీవు నేను కూడా ఆ నీతిమంతుడైన యేసు ప్రభు వారి దగ్గరకు వస్తే మనల్ని కూడా ఆయన ఏం చేస్తాడు చెప్పండి? విడిపిస్తాడు, విమోచిస్తాడు. ఈ రాత్రి ఇక్కడ కూర్చుని దేవుని వాక్యాన్ని వింటున్న యవనస్తులైనటువంటి పిల్లలారా, ఇంకా దేవుని వాక్యాన్ని వింటున్న పెద్దవారులారా, ఇంకా మీరు విమోచించబడిన అనుభవం లేకుండా, మరి ఇంకా విడిపించబడిన అనుభవం లేకుండా, ఇంకా రక్షించబడినటువంటి అనుభవం లేకుండా, ఇంకా కట్టబడినటువంటి స్థితిలోనే ఉన్నారేమో. ఇదిగో ఈ సంవత్సరము, ఈ రోజు, ఇప్పుడు ప్రభు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, ఆ కట్టబడిన గాడిదను ఎట్లయితే ఈయన విడిపించినాడో, ఈ రోజున పాపమనేటటువంటి కట్లు, శాపమనేటటువంటి కట్లు, దుర్నీతి అనేటటువంటి కట్లు, అవినీతి అనేటటువంటి కట్లు, స్వనీతి అనేటటువంటి కట్ల చేత కట్టబడి నెమ్మది లేక, సమాధానం లేక, దుఃఖముతో, వేదనతో, నిట్టూర్పుతున్నటువంటి నిన్ను కూడా ఆయన విడిపించడానికి కొరకే ప్రేమతో ఆయన నిన్ను కూడా ఏం చేస్తున్నాడు? పిలుస్తుంది. నన్ను ఒక మాట అడగనివ్వండి, మీలో ఇంకా ఎంతమంది బాప్టిజం తీసుకోలేదు? ఒకసారి మీ చేతులు చూపించండి. ఎంతమంది బాప్టిజం తీసుకోలేదు? తీసుకోని వారు, బాప్టిజం తీసుకోని వారు వీలైనంత మీరందరూ తీసుకున్న వాళ్ళైనా? వెరీ గుడ్, సరే, చాలా సంతోషం. థింక్ చేయండి, మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ఇప్పుడు మీరు ఎవరు చెప్పండి? ఇప్పుడు మీరు చేయి చూపించారే, మీరందరూ ఎవరు? మనం పొద్దున్నుంచి ధ్యానం చేస్తున్న ప్యాసేజ్ ప్రకారము మీరందరూ ఎవరు? మీరు కట్టబడిన గాడిదలు. వారు అంటున్నారు ఏంటి టీచర్ గారు అంత చక్కగా? దాంట్లో ఏమో కట్టబడిన గాడిదలు కదా. ఇప్పుడు ఈ గాడిద ఏమవ్వాలా? ఏమవ్వాలి బాబు? నీ పేరు నాకు తెలియదుగా, అందుకని ప్రార్థన చేసేటప్పుడు నీ పేరు రావట్లేదు నాకు. ఏం పేరు నీ పేరు? అయ్యా యశ్వంత్ కుమార్. నేను నెలకొకసారి వచ్చేళ్ళ దగ్గర వీళ్ళకి మొహం చూపించి వెళ్ళినట్లుగా నువ్వు కూడా నెలకొకసారి వస్తున్నట్టున్నావు, అందుకే నీ పేరు నాకు తెలియట్లా, నా పేరు నీకు తెలియట్లా. నేను వచ్చినప్పుడు అంతా నువ్వు కూడా వచ్చి నాకు కనపడి నా పేరు యశ్వంత్ కుమార్, నా పేరు యశ్వంత్ కుమార్, నా పేరు యశ్వంత్ కుమార్ అని చెప్తా ఉన్నావు అనుకో, అప్పుడు నీ పేరు నా మైండ్లో ఫీడ్ అయిపోతుంది. ఇప్పుడు నందు పేరు చూడు అట్లా గుర్తుని నిద్రలో లేపి అడిగినాగా నందు అని చెప్పేస్తాను. అట్లా నువ్వు కూడా చెప్పే రైట్. ఇప్పుడు నువ్వు ఏ గాడిదివి? కట్టబడిన గాడిద. ఇంకెంతకాలం కట్టబడి ఉంటావు? ఇప్పుడు ఈ సంవత్సరమైనా, ఈ గుడ్ ఫ్రైడేకైనా, ఈ పునరుత్థాన ఆరాధనకైనా మనం ఏం చేయబడాలి చెప్పండి? విడిపించబడాలి. కాబట్టి యవనస్తులైన పిల్లలారా, మీరు కూడా విడిపించబడాల. 9th క్లాస్ చదువుతున్నావంటే తప్పేదో, ఒప్పేదో, పాపమేదో, పుణ్యమేదో, పరిశుద్ధతేదో, అపరిశుద్ధతేదో, పవిత్రతేదో, అపవిత్రతేదో ఎరిగినటువంటి వారు. కాబట్టి ఇంకా మనం కట్టబడిన స్థితిలో ఉండడము మన పట్ల దేవుని ఉద్దేశం కానే కాదు. కాబట్టి ఆ రోజున కట్టబడిన గాడిదను ఎట్లయితే విడిపించాడో, ఈ రోజున దేవుడు మనల్ని కూడా విడిపించడానికి కొరకే ఈ సందేశం, ఈ సువార్త వాక్యము. కాబట్టి దేవుని దగ్గరకు వస్తున్న మనము, ప్రభువా నన్ను కూడా ఈ కట్ల నుంచి విడిపించయ్యా అంటే, ఆయన నిన్ను కూడా కోరుకున్నటువంటి వాడు. నువ్వు కూడా దేవునికి కావలసిన వాడవే.
కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి దేవుడు తన సన్నిధానానికి నిన్ను తీసుకొస్తున్నాడు, దేవుడి ఇంట్లో నిన్ను కూర్చోబెడుతున్నాడు, మరి దేవుడు తన వాక్యాన్ని నీకు వినిపింపజేస్తున్నాడు. కారణం ఏంటి అంటే, ఆ గాడిద దేవునికి ఎట్లా అయితే కావలసి ఉందో ఇప్పుడు ఈ గాడిదలమైన మనం కూడా దేవునికి కావలసిన వారు. కాబట్టి యవన పిల్లలారా, ఒక తీర్మానం చేసుకోండి. రేపొద్దున యానివర్సరీ ఫంక్షన్ అప్పుడో, లేకపోతే గుడ్ ఫ్రైడే అప్పుడో, లేకపోతే ఏదైనా ఒక మరి సెలవు దినం చూసుకుని మీరు సిద్ధపడి, మరి ప్రార్థనాపూర్వకంగా మీరు సిద్ధపడి మీ పేర్లు ఇక్కడ ఉన్న బాధ్యత కలిగినటువంటి సహోదరులకు ఇస్తే, ఆ తర్వాత ప్రార్థన చేసి దేవుని సేవకుల సమక్షంలో మీకు కూడా బాప్తిజం ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి నిర్లక్ష్యం చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు, అజాగ్రత్తగా ఉండొద్దు, సిద్ధపడండి. 3వది, ఏ కట్ల చేత కట్టబడి ఉన్నాడు మానవుడు? దుర్నీతి అనే కట్ల. 4వది చూపిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18. వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడితరని మీరు ఎరుగుదురు గదా. 4వది, దేని నుండట విమోచన? పితృపారంపర్యమైన వ్యర్థమైనటువంటి ఆచార. అంటే ఇప్పుడు మానవుడు 4వది దేని చేత కట్టబడి ఉన్నాడు చెప్పండి? పితృపారంపర్యమైన, అంటే తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి వ్యర్థమైనటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు అనేటటువంటి వాటి చేత ఏం చేయబడుతూ వచ్చినాడు? కట్టబడుతూ వచ్చినాడు మానవుడు కదా. మూఢ నమ్మకాల చేత కట్టబడుతూ వచ్చినాడు మానవుడు. ఈ కట్లన్నిటి నుంచి మానవుణ్ణి నేను విమోచిస్తాను, విడిపిస్తాను అంటున్నాను. ఈ కట్ల చేత కట్టబడి ఉన్నాడు కాబట్టి మానవుడు దేవుని మందిరానికి ఏం చేయలేకపోతున్నాడు? రాలేకపోతున్నాడు. దేవుని దగ్గరికి మానవుడు రాలేకపోవడానికి కలిగిన కారణం ఏంటి అంటే, మూఢ నమ్మకం అనేటటువంటి కట్ల చేత మానవుడు ఏం చేయబడుతూ వచ్చినాడు? కట్టబడి. చాలా మంది కట్ల చేత బంధించబడిపోయి ఉన్నారు. చాలా మంది ఇట్లాంటి కట్ల చేత కట్టబడి ఉన్నారు కాబట్టే దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు. కానీ ప్రభు అంటున్నాడు, ఆయన దగ్గరికి వస్తే తప్పకుండా నిన్ను కూడా విడిపిస్తాడు. 5వది, గలతీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. గలతీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచించవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అర్పణగాను బలిగాను సిలువకి అప్పగించాడు. కాబట్టి 5వది, దేని నుండట విమోచన? ప్రస్తుతపు దుష్ట కాలము, లోకము, యుగము, దీని నుండి కూడా మానవుణ్ణి విడిపిస్తానంటున్నాడు ప్రభు. అంటే 5వది, ఏ కట్ల చేత కట్టబడి ఉన్నాడు మానవుడు? లోక సంబంధమైనటువంటి కట్ల చేత కట్టబడి ఉన్నాడు. లోకమనే కట్ల చేత కట్టబడి ఉన్నాడు మానవుడు. అందుకని ఆ లోకపు కట్లను తెంచుకుని దేవుని రాజ్యంలోనికి లేదా దేవుని సన్నిధిలోనికి మానవుడు ఏం చేయలేకపోతున్నాడు? రాలేకపోతున్నాడు. ఆ లోకంలో పండగలని, లోకంలో ఫంక్షన్లని, లోకంలో సినిమాలని, లోకంలో క్రికెట్లని, లోకంలో లోక సంబంధమైన పనులని, ఈ కట్లన్నిటి చేత కట్టబడి ఆదివారం దేవుని మందిరాన్ని ఏం చేస్తా ఉన్నాడు? మానేస్తాడు. కాబట్టి 5 సంగతులు చెప్పాను. 1, పాపం అనేటటువంటి కట్ల చేత కట్టబడి ఉన్నాడు. 2, శాపం అనేటటువంటి కట్ల చేత కట్టబడి ఉన్నాడు. 3, దుర్నీతి, అవినీతి, స్వనీతి అనే కట్ల చేత కట్టబడి ఉన్నాడు. 4, పితృపారంపర్యమైన, అంటే తాత ముత్తాతల నుంచి వస్తున్న వ్యర్థమైనటువంటి ఆచారాలు అనే కట్ల చేత కట్టబడి ఉన్నాడు. 5, ప్రస్తుతపు దుష్ట కాలము అనేటటువంటి కట్ల చేత ఏం చేయబడుతూ వచ్చినాడు? కట్టబడుతూ వచ్చాడు. కాబట్టి ఆ రోజున కట్టబడిన గాడిద విడిపించబడినట్లుగా ఈ రోజున ఈ కట్ల చేత కట్టబడినటువంటి నిన్ను నన్ను కూడా ఆయన విడిపించడానికి సమర్థుడు, శక్తివంతుడైన దేవుడు. కాబట్టి ఆ దేవుడు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. ఈ రోజైనా సరే, ఈ రాత్రైనా సరే, బాబు యశ్వంత్,
ప్రభు దగ్గరికి వస్తే ఆయన నీ కట్లన్నిటిని కూడా ఏం చేస్తాడు? ఆయన విడిపించడానికి సమర్థుడు. ఇది మొదటిది. రెండవది, మళ్ళీ మన ప్యాసేజ్లోనికి వెళ్ళిపోదాం. ఏ గాడిద ఈ గాడిద అంటే చూద్దాం. ఆ తర్వాత ఇప్పుడు ఆ కట్టబడిన గాడిదని విడిపించారు 5, 6. ఇప్పుడు 7వ వచనం చదువుదాం. వారు ఆ గాడిద పిల్లను యేసు నొద్దకు తోలుకొని వచ్చి, అక్కడ ఆగుదాం, కొంచెం అక్కడ ఆగుదాం. 2వ మాట చూద్దాం. ఇప్పుడు ఆ గాడిదను ఎక్కడ తీసుకొచ్చారట? యేసు నొద్దకు తీసుకుని వచ్చారు. అంటే ఇట్లా అనుకోవచ్చా? ఏమనంటే, ఇప్పటి వరకు ఆ గాడిద మనోనేత్రములు మూయబడినటువంటి గాడిద ఇప్పుడు ఎప్పుడైతే యేసు నొద్దకు తీసుకుని వచ్చారో ఇప్పుడు ఏం చేస్తుంది? ఆ గాడిద యేసుని చూచుచున్న గాడిద అని రాసుకోవచ్చా? 2 మాటలు చెప్తున్నాను, ప్రతి దాంట్లో చూసుకోండి. ఒకటి, ఇటు పక్కన కట్టబడిన గాడిద, ఇటు పక్కన ఏమని రాశాము? ఇప్పుడు విడిపించబడుతూ వచ్చింది. నీ ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలి. ఇందాక నుంచి ఇట్లా కొడుతుంది ఎవరి కోసం అనుకున్నావు? అన్నం పెట్టావా? వాడికి పెట్టావా? అన్నం పెట్టిన తర్వాత ఏం చేయాలి? నిద్రపుచ్చాలి, పడుకోబెట్టాలి. లేదు వాడు అటు ఇటు తిరిగి అరుస్తున్నాడు అనుకో, నువ్వు ఆ బయట చల్లటి గాలిలో భుజాన్ని వేసుకుని నిద్రపుచ్చి పడుకోబెట్టేయాలి పెందలాడే పిల్లల్ని. అప్పుడు మంచి నిద్ర ఎక్కువ పోతే ఆరోగ్యంగా ఉంటారు. వాడు అరుస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటే పక్కన ఉన్న వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది, నాకు డిస్టర్బెన్స్ అవుతుంది. కాబట్టి చిన్నప్పటి నుంచి పిల్లలకి అట్లా నేర్పించాలి క్రమశిక్షణ. సరే, ఏం చెప్తున్నాను అంటే, ఇటు పక్కన కట్టబడిన గాడిద, ఇటు పక్కన విడిపించబడిన గాడిద. ఇటు పక్కన ఇప్పుడు రెండవది, ఏ గాడిద ఈ గాడిద అంటే మనోనేత్రములు మూయబడినటువంటి గాడిద. ఇప్పుడు ఇటు పక్కకు వచ్చేసరికి ఇప్పుడు ఏం చేస్తుంది ఈ గాడిద? యేసును చూచుచున్నటువంటి గాడిద కదా. ఇప్పుడు ఆ గాడిదని మనకు అప్లై చేసుకుందాం. మనం కూడా ఒకప్పుడు మన మనోనేత్రాలు కూడా ఏం చేయబడుతూ వచ్చినాయి చెప్పండి? మూయబడుతూ వచ్చినాయి. మన మనోనేత్రాలు కూడా మూయబడుతూ వచ్చినాయి. కాబట్టే జీవము కలిగినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి జీవము లేనటువంటి విగ్రహాలని మనము ఆరాధిస్తూ వచ్చాం. సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు సృష్టించిన సృష్టిని ఆరాధిస్తున్నాడు మానవుడు. కారణం ఏంటి అంటే, మానవునికి కూడా మనోనేత్రాలు ఏం చేయబడుతూ వచ్చినాయి? మూయబడిని. ఆ మాట ఎక్కడుంది? కొరింథీయులకి పౌలు 2వ పత్రిక రాస్తూ 4వ అధ్యాయము 4వ వచనంలో అన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్త ప్రకాశము మనకు కనబడుకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైనటువంటి వారి యొక్క మనోనేత్రాలకి గురుడ్డితనము కలుగజేసింది. కాబట్టి మనోనేత్రాలకి గురుడ్డితనం కలుగజేసింది కాబట్టే మానవుడు జీవము కలిగినటువంటి దేవుణ్ణి ఏం చేయలేకపోతున్నాడు? చూడలేకపోతున్నాడు. ఆ జీవము కలిగిన దేవుని దగ్గరికి రాలేకపోతున్నాడు. సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాడు. సృష్టిని ఆరాధిస్తున్నాడు, విగ్రహాలని ఆరాధిస్తున్నాడు. కారణం ఏంటి అంటే, తన మనోనేత్రాలు కూడా ఏం చేయబడుతూ వచ్చినాయి? మూయబడి. మరి ఎప్పుడు తెరవబడినాయి? ఎప్పుడైతే ఆ గాడిద ప్రభువు దగ్గరికి తోలుకుని వచ్చారో అప్పుడు ఆ గాడిద ఎవరిని చూస్తా ఉంది? ప్రభువుని చూస్తా. నేను ఒక మాట అడగనా ప్రియ యవన పిల్లలారా? ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్నావు? ప్రభువుని చూసేటటువంటి గాడిదమేనా? పొద్దున మీకు ఒక ఉదాహరణ చెప్పాను. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున యెషయా ఎవరిని చూశాడట? దేవుణ్ణి చూశాడు. అంటే అప్పటి వరకు ఎవరిని చూస్తున్నాడు? ఉజ్జియాని చూస్తున్నారు. మీరెవరిని చూస్తున్నారు కదా? మీరు ఒకవేళ ఇక్కడ నిలబడిన స్పీకర్లను చూస్తున్నారేమో, కానీ ఎవరిని చూడాలా? దేవుణ్ణి చూడాలి. ఆ గాడిద యేసుని చూసింది, మనోనేత్రాలు వెలిగించబడుతూ వచ్చినాయి. యెషయా మరి అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి ప్రభువును చూశాడు, తన మనోనేత్రాలు వెలిగించబడిని. అప్పుడు తను గుర్తెరిగాడు, అయ్యో నేను అపవిత్రుడను, అపవిత్రమైనటువంటి పెదవులు కలిగిన వాడను, అపవిత్రమైన జనుల మధ్య నేను నివాసము చేసేవాడు. కాబట్టి యవన పిల్లలారా జాగ్రత్త.
ఆ ఆ గాడిద వలె మీరు కూడా ప్రభు సన్నిధానానికి వచ్చిన మీరు ఎవరిని చూడాలా? సిలువలో వేలాడుతున్న యేసుని చూడాలి. అందుకనే యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనంలో ఏమని రాయబడి ఉంది? భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడని. కాబట్టి ఎవరి వైపు చూడాలా? యేసు వైపే చూడాలి. లుక్ అంటు జీసస్. అందుకనే హెబ్రీ 12:2 విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు మీ ఎదుట ఉంచబడిన పందెములో మీరు ఓపికతో పరిగెత్తండి. ఒక మాట, యవ్వన పిల్లలారా, నువ్వెవరి వైపు చూస్తున్నావు? ఆ రోజున యెషయా ఉజ్జియా వైపు చూశాడేమో. మీరెవరి వైపు చూస్తున్నారు? సినిమా యాక్టర్ల వైపు చూస్తున్నారా? క్రికెటర్ల వైపు చూస్తున్నారా? లేకపోతే మనుషుల వైపు చూస్తున్నారా? లేకపోతే రాజకీయ నాయకుల వైపు చూస్తున్నారా? లేకపోతే మీ కాలేజీలో, మీ స్కూల్లో మీకు బాగా నచ్చినటువంటి అబ్బాయిల వైపు, అమ్మాయిల వైపు చూస్తున్నారా? అందుకని మీ మనోనేత్రాలు ఏం చేయబడట్లేదు, వెలిగించ. ఈ రాత్రి స్పష్టంగా ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు. వాళ్ళ వైపు, వీళ్ళ వైపు మీరు చూడాలి. ఎవరి వైపు చూడాలా? నిన్ను ప్రేమించిన ప్రభు, నీకోసం ప్రాణం పెట్టినటువంటి ప్రభు, తన ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించినటువంటి యేసు వైపే నువ్వు చూస్తే అప్పుడు నీ మనోనేత్రాలు కూడా ఏం చేయబడతాయి? వెలిగించబడతాయి. అప్పుడు నువ్వు కూడా ఎంత అపవిత్రమైన వాడవో, ఎంత అపవిత్రమైన ఆలోచన జీవితం కలిగి జీవిస్తున్నావో నీకు అర్థమవుతుంది. అప్పుడు నువ్వు కూడా ప్రభు సన్నిధిలో నీ అపవిత్రతనంతటిని ఒప్పుకుంటావు, పశ్చాత్తాపడతావు, విడిచిపెడతావు, ప్రభు యొక్క క్షమాపణ పొందుతావు. కాబట్టి యవ్వన పిల్లలారా జాగ్రత్త. మీకోసమే ఈ వర్తమానం, ఈ రాత్రి సువార్త కూడిక. కాబట్టి ఊరికే విజిటింగ్ గెస్టుల్లాగా వచ్చి పోమాకండి. ఇంకా మనకి సమయం లేనే లేదు. ప్రభు యొక్క రాకడ బహు సమీపంగా ఉంది. కాబట్టి ఈ సంవత్సరమైనా సరే మీరు మారు మనసు పొందండి, మీ పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకొనండి, విడిచిపెట్టండి. మూర్ఖులకి తరం వారికి వేరే రక్షించబడండి, ప్రభు వైపు చూడండి, ప్రభు ఇచ్చే రక్షణను సంపాదించుకోండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బహిరంగముగా బాప్తిస్మములో సాక్ష్యం ఇవ్వడానికి కొరకే మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి, ప్రార్థన చేసుకోండి. ఇది 2. 3వ సంగతి, మళ్ళీ 7వ వచనమే చదువుతారా? వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తీసుకుని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చో. ఇప్పుడు 3వ సంగతి చెప్తాను. ఇటు పక్కన గాడిద గురించి 3వ సంగతి. ఏ గాడిద? ఈ గాడిద అంటే ఒకప్పుడు పాత బట్టలు, అంటే మనం విడిచిన బట్టలు కదా, విడిచిన బట్టలు మూట దాని మీద వేస్తే ఆ మూట మోసుకుని వెళ్ళి అక్కడ ఉతికిన తర్వాత మళ్ళీ వాటిని మోసుకుని వస్తుంది కదా. అంటే ఇట్లా రాసుకుందామా? పాత బట్టలు లేదా విడిచిన బట్టలు మోసినటువంటి గాడిద ఈ గాడిద. ఇప్పుడు ఇటు పక్కన ఎవరిని మోస్తుంది? అక్కడ రాయబడింది ఆయన దాని మీద కూర్చున్నారు. అంటే ఇప్పుడు ఎవరిని మోస్తుంది ఈ గాడిద? ప్రభువుని మోసే గాడిద అయిందండి. చూసారా వ్యత్యాసము? ఆ ప్యాసేజీలో మనం నేర్చుకునేవి. ఇటు పక్కన పాత బట్టలు మోసిన గాడిద, ఇటు పక్కన ఎవరిని మోస్తుంది? ప్రభువుని మోసే గాడిద. మళ్ళీ మన జీవితాన్ని మనం కూడా ఏం చేయాలా? మనం కూడా ఎవరమి చెప్పండి? పాత జీవితము కలిగి ఉన్నటువంటి వారమే కదా. మనకు తెలుసు మార్క్స్ వార్త 10వ అధ్యాయము 50వ వచనం. అక్కడ ఏమని రాయబడి ఉంది? మార్క్స్ అంతట వాడు చాలే. ఇది ఏ బట్ట? ఇది పాత వస్త్రం. ఇప్పుడు ఇక పాత వస్త్రంతో వాడికి పని లేదు. అందుకని ఇప్పుడు ఆ పాత వస్త్రాన్ని ఏం చేశాడు? వాడు పారవేశాడు, అంటే విడిచిపెట్టాడు. ఒకప్పుడు ఏ వస్త్రాన్ని మోసుకుని వచ్చేవాడు? రోజు వాడు ఆ పాత వస్త్రాన్నే మోసుకుని వచ్చేవాడు, దాన్ని అక్కడ పరుచుకునేవాడు, దారి పక్కన వెళ్ళిపోయే వాళ్ళందరినీ మరి భిక్షం ఎత్తుకునేవాడు, మళ్ళీ ఆ వస్త్రాన్ని మోసుకుని ఇంటికి పోయేవాడు. ఇప్పుడు పాత బట్టలు మోసేవాడు వాడు. ఇప్పుడు ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చాడో, ప్రభు అతనికి చూపునిచ్చాడు, లేదా ప్రభు అతన్ని విడిపిస్తూ వచ్చినాడు, ఇప్పుడు ఎవరిని ఆ పాత వస్త్రాన్ని ఏం చేశాడంటే వాడు అక్కడే వదిలేశాడట. ఇప్పుడు ఎవరిని మోసుకెళ్తున్నాడు? ప్రభువుని మోసుకెళ్తున్నాడు.
ప్రభు ఇచ్చిన స్వస్థత కార్యాన్ని బట్టి సంతోషంతో ఇప్పుడు ప్రభువును మోసుకెళ్తా అంటున్నాడు వాడు. ప్రభు నన్ను స్వస్థపరిచాడు, ప్రభు నా కళ్ళు తెరిపించాడు, ప్రభుకి స్తుతి అని ప్రభువుని ఏం చేస్తున్నాడు? మోసుకెళ్తా ఉన్నాడు. నేను ఆ జీవితంలో మనం కూడా ఆ పాత వస్త్రాలను మోసే గాడిదలు మనము. వాటి నుంచి మనం ప్రభు దగ్గరికి వస్తే ఇప్పుడు ప్రభు మన జీవితంలో కూడా ఏం చేస్తాడు తెలుసా? ప్రభువుని మోసే గాడిద వలె చేస్తాడు. ఆ తర్వాత యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనంలో ఆమె ఏం చేసిందట? సమరయ స్త్రీ ఏం మోసుకొచ్చేది? రోజు కుండను మోసుకొచ్చేది. ఇప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చిందో, యేసు ప్రభు వారు ఆమె మనోనేత్రాలు వెలిగిస్తూ వచ్చాడో, నువ్వు చూస్తున్నటువంటి మెస్సయ్యాను నేనేనమ్మా అన్నాడో, ఇప్పుడు వెంటనే ఆ కుండని అక్కడనే ఏం చేసింది? వదిలేసి. అంటే ఇప్పుడు పాత కుండని మోసుకుని వచ్చే స్త్రీ ఇప్పుడు వెంటనే ఏమని రాయబడింది అక్కడ? ఆ పాత కుండను అక్కడ విడిచిపెట్టిందట. ఎక్కడ పరిగెత్తింది? ఊర్లోనికి పరిగెత్తిందట. పరిగెత్తి ఊర్లో ఉన్న వాళ్ళందరికీ చెప్తా ఉంది, నేను చేసినవన్నీ కూడా నాతో చెప్పినటువంటి ఈయన మెస్సయ్య కాదా? ఈయనే మెస్సయ్య అని ప్రభువుని గురించి సువార్త ప్రకటించింది. అంటే ఏం జరిగింది అక్కడ చెప్పండి? పాత కుండని మోసే సమరయ స్త్రీ ఆ కుండని విడిచిపెట్టి ఇప్పుడు ఎవరిని మోసుకెళ్తా ఉంది? ప్రభువుని మోసుకెళ్తా ఉంది. కాబట్టి నేను ఆ జీవితంలో ఇట్లా చాలా సంగతులు ఎఫ్ఎస్సి 4లో ఉంటుంది. ప్రాచీన పురుషుడు అని రాయబడి ఉంటుంది. ప్రాత పురుషుడిని మోసేవాళ్ళం మనం ఒకప్పుడు. అయితే ప్రభు దగ్గరికి వస్తే నవీనమైనటువంటి పురుషుడు, నవీన స్వభావము లేదా నూతనమైనటువంటి జన్మ, నూతన స్వభావము, నూతన హృదయము, నూతన మనస్సు, నూతన బలము, ఇవన్నీ కూడా దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. కాబట్టి ఈ పాత వస్త్రము, పాత కుండ, పాత జీవితము, పాత పురుషుడు, వీటిలన్నిటి నుంచి మనం విడిపించబడి ప్రభువుని మోసేటటువంటి వారిగా ఉండాలి అంటే ఇప్పుడైనా మనం ఏం చేయాలి చెప్పండి? ప్రభు దగ్గరికి రా. ఆ గాడిదని ప్రభు దగ్గర తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ గాడిద మీద ప్రభువు ఊరేగుతున్నారు. అంటే ఇప్పుడు ఒకప్పుడు పాత బట్టలు మోసిన గాడిద ఇప్పుడు ఎవరిని మోస్తుంది? ప్రభువుని మోస్తుంది. అవునా? ఇక్కడ రక్షించబడిన మన జీవితంలో కూడా అంతే. ఒకప్పుడు పాత అలవాట్లు, పాత పద్ధతులు, పాత ఆచారాలు, పాత స్నేహితులు, పాత సంప్రదాయాలు, ఇలాంటి పాత స్థితిలో ఉన్నటువంటి మన జీవితము కూడా ఎప్పుడైతే ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు విడిపించబడుతూ వచ్చిందో, మరి ప్రభువుని చూస్తూ వచ్చామో, మరి ఇప్పుడు మనం కూడా ప్రభువుని ఏం చేస్తున్నాం చెప్పండి? మోస్తూ ఉన్నాం. అదేనా? దేవుని యొక్క వాక్యాన్ని మోస్తున్నాం, దేవుని సువార్త పత్రికలను మోస్తున్నాం, దేవుని సువార్తను ప్రకటిస్తున్నాం. ఇన్ని గొప్ప కార్యాలు, ప్రభువుని మోసేటటువంటి ధన్యత ప్రభు మనకిచ్చిన హేతువును బట్టే ఉదయం మనం ప్రభువుని ఏం చేశాం చెప్పండి? ఆరాధించాం. ఇంకా ఎవరైతే ఈ రాత్రి ఇంకా పాత జీవితాన్ని మోసుకుంటూ, పాప భారాన్ని మోసుకుంటూ బ్రతుకుతున్నారో, మీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ పాత బట్టలు మోసే గాడిద ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువుని మోసే గాడిదకి ఎట్లా రూపాంతరం చెందిందో, మీరు కూడా ఈ సంవత్సరమట ప్రభు దగ్గరికి వస్తే మీ పాత జీవితం అంతటి నుంచి విడిపించి మీరు కూడా ప్రభువుని మోసే గాడిదల వలె ఆయన మిమ్మల్ని సిద్ధపరచడానికి ప్రభు సమర్థుడు, శక్తి. ఇప్పుడు మీతో ఒక మాట్లాడగనా? ఇంకెంతకాలం పాత బ్రతుకులు మోస్తావు? ఇంకెంతకాలం పాత బట్టలు మోస్తావు? ఇంకెంతకాలం పాత జీవితం మోస్తావు? ఈ సంవత్సరమైన ప్రభువుని మోయడానికి కొరకే నిన్ను నీవు సిద్ధపరచుకోబిడ్డ. ఆ గాడిద ఎంత ధన్యకరమైన గాడిద కదా. ఇప్పుడు ప్రభు ఆ గాడిద మీద కూర్చున్నాడు. ఈ రోజున మరి మన జీవితంలో కూడా ప్రభువుని మోసేవారిలాగా ఉండాలి. ఆ సమాధి దగ్గరికి వెళ్ళి మగ్దలేనే మరి ఏమని అడిగింది దూతల్ని? అయ్యా తోటమాలి, మా ప్రభువు కనిపించినాడా? ఆయన ఉంటే చెప్పండి, నేను ఆయన్నేం చేస్తాను? నేను ఆయనను మోసుకొని వెళతానంది మగ్దలేనే మరియా కదా. ఈ నా జీవితంలో ప్రభువుని మోసుకొని వెళ్ళే గాడిదల వల్లే మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. అట్లా సువార్తను ప్రకటించాల, అలా ప్రభు యొక్క వాక్యాన్ని మోసుకుని వెళ్ళాల. వాక్యం అందనటువంటి ప్రాంతాలకి ప్రభు యొక్క వాక్యాన్ని మోసుకుని వెళ్ళేటటువంటి వారిగా మనం కూడా ఉండాలి. ఇది 3. 4వది
4వది 11వ వచనం చదువుదామా? 11వ వచనం. ఆయన యెరూషలేములోనికి వచ్చి దేవాలయంలో అది లాస్ట్లో ఉంది కదా, ముందు ఇది చెప్పేసుకుని తర్వాత చివరికి వెళదాం. తర్వాత ఏం చదువుతారంటే మీరు 7వ వచనమే చదవండి. వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకుని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరిచిరి, కొందరు తాము పొలములో నరికిన కొమ్మలను పరిచిరి. అక్కడ ఆగుదాం. ఇప్పుడు 4వది గాడిద సంగతి. ఒకటేంటి చెప్పండి? ఏ గాడిద? గాడిద కట్టబడిన గాడిద. ఇటు పక్కన ఏమైంది? గాడిద విడిపించబడింది లేదా విమోచించబడింది. రెండవది ఏ గాడిద? గాడిద మనోనేత్రాలు మూయబడిన గాడిద. ఇటు పక్క వచ్చేసరికి ఏమైంది? యేసుని చూచిన గాడిద. తర్వాత 3వది పాత బట్టలు మోసిన గాడిద. ఇటు పక్క వచ్చేసరికి ప్రభువుని మోసిన గాడిద. ఇప్పుడు ఇటు 4వ వైపు చెప్తాను. ఒకప్పుడు ఈ గాడిద ఎక్కడ నడిచేది? గాడిద అంటే మట్టిలో నడిచేది, రాళ్లల్లో నడిచేది. ఆ మాట రాసుకోండి. మట్టిలో రాళ్లల్లో నడిచేటటువంటి గాడిద. ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది? ఇటు పక్కన ఎక్కడ నడుస్తుంది? దారి పొడుగునా అంటే వాళ్ళు వస్త్రాలు పరిచారట. ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది? ఇది వస్త్రాల మీద నడుస్తాం. అంటే ఇట్లా అనుకుందామా, మట్టిలో రాళ్లల్లో నడుస్తుంది అంటే ఇప్పుడు ఈ గాడిద ఘనహీనమైనటువంటి గాడిద. ఇప్పుడు ఇటు పక్కన బట్టల మీద నడుస్తుంది అంటే ఏమైపోయింది? గాడిద ఘనము కలిగినటువంటి గాడిద అయిపోతూ వచ్చింది. అంతేనా? ఎవరు నడుస్తారు బట్టల మీద? రెడ్ కార్పెట్ వేస్తారు. ఆ రెడ్ కార్పెట్ మీద మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు వచ్చినప్పుడు వాళ్ళు మనకులాగా ఇట్లా రోడ్డు మీద నడవరు. వాళ్ళ కోసం ఏం చేస్తారు? రెడ్ కార్పెట్ వేస్తారు, దాని మీద నడుస్తారు. అంటే ఎవరు వాళ్ళు? ఘనులు. ఇప్పుడు ఈ గాడిద కూడా ఏమైపోయింది చెప్పండి? ఘనమైన గాడిద అయ్యింది. నన్ను ఇట్లా అడగనేమైంది, గాడిదకి ఘనత ఎక్కడి నుంచి వచ్చింది? ఆ గాడిద మీద ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు కాబట్టి గాడిదకి ఏమొచ్చింది? ఘనత. ఇప్పుడు మనకు కూడా ఘనత రావాలి అంటే మనలో ఎవరుండాలా? ప్రభు ఉండాలి. ఈ రోజున మాకు ఘనత ఉంది అంటే మా గొప్పతనం, మా మంచితనం కాదు. దేనిని బట్టి ఘనత? ప్రభువుని మోసే గాడిదలం కాబట్టే మేము రాంగాల్ని లేచి నిలబడుతున్నారు, ప్రైజ్ ది లార్డ్ అంటున్నారు, గౌరవం ఇస్తున్నారు, ఘనపరుస్తున్నారు. అంటే ఎక్కడి నుంచి వచ్చింది నాకు ఈ ఘనత? అంటే ప్రభువుని మోసేటటువంటి గాడిద. ఇప్పుడు నాలో ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. ఆ రోజున ఆ గాడిద మీద కూడా ప్రభు ఉన్నాడు కాబట్టే ఇప్పుడు ముళ్ళల్లో, రాళ్లల్లో నడవట్లేదు ఆ గాడిద. ఎక్కడ నడుస్తుంది? వాళ్ళు పరిచినటువంటి వస్త్రాల మీద నడుస్తుంది. ఒక మాట చెప్పనా, ఇప్పుడు మానవుడు కూడా, చాలా మంది యవనస్తులైన పిల్లలు కూడా ఎక్కడ నడుస్తున్నారు చెప్పండి? ముళ్ళ లాంటి, రాళ్ల లాంటి కఠినమైనటువంటి లోకములో, లోకం యొక్క ఆశ, లోకం యొక్క నటన, లోకం యొక్క పోకడ అనుసరించే ఏం చేస్తున్నారు? నడుస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా ఏముండట్లేదు? ఘనత ఉండట్లేదు. ఇంట్లో తిట్లు తింటమే, కాలేజీలో తిట్లు తింటమే, సమాజంలో తిట్లు తింటమే, ఘనత లేదు. కారణం ఏంటి అంటే బహుశా నువ్వు ఇంకా మట్టిలో, ఆ రాళ్లల్లో లోకం యొక్క పోకడని అనుసరించి నడుస్తున్నావేమో, లోకం యొక్క ఇన్ఫ్లుయెన్స్, లోకం యొక్క ప్రభావంలో నడుస్తున్నావేమో. బిడ్డ, ఈ రాత్రి ప్రభు దగ్గరికి వస్తే, నువ్వు కూడా ప్రభువుని నీ హృదయంలోనికి ఆహ్వానిస్తే, నువ్వు కూడా ప్రభువుని రక్షకుడిగా అంగీకరిస్తే, నిన్ను కూడా ప్రభు ఎక్కడ నడిపిస్తాడు చెప్పండి? కార్పెట్ మీద, వస్త్రాల మీద. అంటే ఘనమైనటువంటి జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అందుకనే మనకు తెలుసు, సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 30వ వచనంలో రాయబడి ఉంది, నన్ను ఘనపరుచు వారిని నేను కూడా ఏం చేస్తాను? దోస్ హూ హానర్స్ మీ ఐ విల్ హానర్ దెమ్ అని. కాబట్టి ఒక మాట అడగనా, యవన పిల్లలారా, ఇంకెంతకాలం ఆ లోకంలో నడుస్తావు?
ఈ రోజైనా ఒక తీర్మానం చేసుకో. దేవుని ద్వారా ఘనపరిచేటటువంటి వ్యక్తిగా నేను కూడా మార్చబడతానండి. నేను దేవుణ్ణి ఘనపరుస్తాను, దేవుని చేత నేను ఘనపరచబడతాను అన్నటువంటి ఒక తీర్మానం చేసుకోండి. ఇంకా మారు మనసు పొందకుండా, రక్షించబడకుండా ఆ ముళ్ళల్లో, ఆ రాళ్లల్లో నడిచే గాడిదల్లాగా ఉండదు. ఈ గాడిదను చూసి ప్రభు మనకి ఏం పాఠం నేర్పిస్తున్నాడు అంటే, ఆ గాడిద ఈ రోజున వస్త్రాల మీద నడుస్తా ఉంది అంటే ఘనత వచ్చింది ఆ గాడిదకి. ఎక్కడి నుంచి ఘనత? గాడిద మీద ఉన్న ప్రభువుని బట్టి. ఇప్పుడు నీలో ప్రభు ఉన్నాడా? మరి ఊరికే వస్తున్నావు పోతున్నావు మందిరానికి, నువ్వు ఇంకా ప్రభు బిడ్డగా మార్చబడలేదు, నీలో ప్రభు లేడు అంటే మరి నీకు ఎట్లా ఘనత వస్తుంది? అందుకనే నువ్వు ప్రభువుని అంగీకరించావనుకో, నీ స్కూల్లో ప్రభు నిన్ను గనపరుస్తాడు, నీ కాలేజీలో ప్రభు నిన్ను గనపరుస్తాడు, నువ్వు పనిచేసే స్థలంలో ప్రభు నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళ్ళి ప్రభు నిన్నేం చేస్తాడో తెలుసా? ఘనపరుస్తాడు. అప్పుడు నీలో ఉన్న ప్రభువును బట్టి నీకు కూడా ఏమొస్తుందో చెప్పండి? ఘనత. ఆఖరిగా అయితే చెప్పి నేను ముగించేస్తాను. ఇప్పుడు 11వ వచనం చదువుదామా? 11వ వచనం. ఆయన యెరూషలేమునకి వచ్చి, అక్కడ ఆగుతాం. ఇప్పుడు 5వది. ఏ గాడిద? ఈ గాడిద ఇటు పక్కన ఇప్పుడు యెరూషలేములోనికి వచ్చిన గాడిద, ఇటు పక్కన ఏమని రాద్దాం? ఒకప్పుడు ఈ గాడిద యెరూషలేములోనికి రావడానికి అర్హత లేని గాడిద. అట్లా రాసుకోండి, అర్హత లేని గాడిద. ఇప్పుడు ఎక్కడికి వస్తుంది గాడిద? యెరూషలేం అంటే షాలోమ్ అంటే సమాధానము. అంటే పట్టణము, సమాధాన పట్టణము అని అర్థం. ఇంకేం చెప్పచ్చు? యెరూషలేం అంటే ఇంకేం చెప్పచ్చు? దేవుని మందిరం ఉన్నటువంటి స్థలము. యెరూషలేం అంటే ఇంకేం చెప్పచ్చు? దేవుని ఇల్లు అని చెప్పచ్చు. ఎందుకంటే యెషయా గ్రంథము 66:13లో ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను, యెరూషలేములోనే మీరు ఆదరణ పొందారు. అంటే ఇవన్నీ పర్యాయ పదాలు. దేవుని పట్టణము, దేవుని మందిరం ఉన్న స్థలము, దేవుని సన్నిధి, దేవుని ఇల్లు, ఇవన్నీ పర్యాయ పదాలు కదా. ఇప్పుడు ఆ గాడిద ఎక్కడికి వస్తుందట? ఒకప్పుడు పొద్దున్న చెప్పాను నేను, ఒకప్పుడు ఆదికాండం 22:5లో అబ్రహాం ఏమన్నాడు? పనివారితో ఏమని చెప్తున్నాడు? మీరును ఈ గాడిదను ఇక్కడే ఉండండి, నేను పిల్లవాడు పైకెళ్ళి దేవుణ్ణి మొక్కొస్తాం అన్నాడు. ఎందుకని అక్కడ తీసుకెళ్లేదు మొక్కే స్థలంలోనికి? అపవిత్రమైనది, దానికి అర్హత లేదు. కాబట్టి మనం కూడా ఎవరి ఒకప్పుడు చెప్పండి? అర్హత లేనటువంటి గాడిద. అలాంటి అర్హత లేని గాడిదలమైన మనల్ని ఈ రోజున ప్రభు ఎక్కడ తీసుకొచ్చాడు? యెరూషలేం లేదా సియోను, ఆయన నివాస స్థలము, దేవుని మందిరము, దేవుని సన్నిధి, దేవుని పట్టణము. ఒక రోజున లోకయాత్ర ముగిస్తే ఆ దేవరాజ్యము, ఆ స్వర్గరాజ్యము, ఆ నిత్యరాజ్యము, ఆ పరలోక రాజ్యంలోనికి తీసుకుని వెళతాడనే శుభప్రదమైన నిరీక్షణ దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. చూసావా? ఒకప్పుడు ఆ గాడిదకి అర్హత లేదు, ఇప్పుడు ఆ గాడిద ఎక్కడ ప్రవేశిస్తుంది? యెరూషలేంలోనికి ప్రవేశిస్తుంది. ఏమైనా ఎవరిన పిల్లలారా, నీ జీవితంలో దేవుని ఇంటిలోనికి ప్రవేశించిన అనుభవం ఉందా? సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నటువంటి అనుభవంలోనికి రావాలి అంటే ప్రభువుని మోసే గాడిదై ఉండాలా, ప్రభు వైపు చూసే గాడిదై ఉండాలా, ప్రభువు చేత విడిపించబడినటువంటి గాడిదై ఉండాలా. అట్లాంటి అనుభవంలోనికి మనం వస్తే అప్పుడు మనల్ని కూడా ఎక్కడ తీసుకెళ్తానన్నాడు? ప్రకటన గ్రంథం 21:1-2 నూతన యెరూషలేం, పెండ్లి కొరకు తన భర్త కొరకు అలంకరించబడినటువంటి సంఘము. కాబట్టి ఆ నూతనమైనటువంటి యెరూషలేంలోనికి మనల్ని కూడా ఏం తీసుకెళ్తాడు? ఆయన ప్రవేశాన్ని అనుగ్రహిస్తాడు. చాలా 5 సంగతులు చెప్పాను. ఏమేంటి చెప్పండి? 1 కట్టబడిన గాడిద, 2 మనోనేత్రాలు మూయబడిన గాడిద, 3 పాత బట్టలు మోసినటువంటి గాడిద, 4 మట్టిలో రాళ్లలో నడిచినటువంటి గాడిద, 5 అర్హత లేనటువంటి గాడిద. నేనేం చెప్తున్నాను, మీరేం చెప్తున్నారు?
గాడిద మొదటి స్థితి చెప్తున్నాను నేను. ఏంటి చెప్పండి? 1 కట్టబడింది, 2 మనోనేత్రాలు మూయబడింది, 3 పాత బట్టలు మోసినది, 4 మట్టిలో రాళ్లల్లో నడిచింది, 5 అర్హత లేనటువంటి గాడిద. ఇప్పుడు చెప్పండి, ఈ 5 లక్షణాలు మన జీవితంలో ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఇంకా మనం అదే స్థితిలో ఉన్నాం కదా. అదే స్థితిలో ఉండి చనిపోవడం అనేది మన పట్ల దేవుని చిత్తము కానే కాదు. మరి ఏం చేయబడాలా? మనం మార్పు చెందాల. ఎటువంటి మార్పు? ఇప్పుడు ఆ గాడిదలో వచ్చిన 5 మార్పులేంటి అంటే, 1 విడిపించబడిన గాడిద, 2 ప్రభువుని చూసిన గాడిద, 3 ప్రభువుని మోసిన గాడిద, 4 ఘనపరచబడిన గాడిద, 5 యెరూషలేములోనికి ప్రవేశించిన గాడిద. మనం కూడా ఈ 5 రకాల మార్పు చెందాల. మనం కూడా ఏం చేయబడాలా? విడిపించబడాలా, ప్రభు వైపు చూడాలా, ప్రభువుని మోయాలా, మరి ప్రభువుని గనపరచాలా. ఆ తర్వాత యెరూషలేములోనికి, భూమి మీద బ్రతికినున్నప్పుడు ఇక్కడ సియోనులోనికి ప్రవేశించాలా. ఈ లోకయాత్ర ముగించిన తరువాత ప్రభు ఉండేటటువంటి నూతన యెరూషలేములోను కూడా మనం ఏం చేయాలా? ప్రవేశించే అర్హతని మనము సంపాదించుకుంటాం. కాబట్టి మీరే ఆలోచించండి. అలా కట్టబడిన గాడిదలాగా మరి ఏమాత్రము కూడా మరి గుర్తింపు లేకుండా అట్లా పాత బట్టలు మోసే గాడిదలాగానే మన బ్రతుకు జీవించి ముగిద్దామా? లేకపోతే ఈ రోజైనా ఒక తీర్మానము చేసుకుందాం. చాయిస్ ఈజ్ యువర్స్. ఒక తీర్మానం చేసుకోండి. ఈరోజు నేను కూడా విడిపించబడతాను ప్రభువా, ఎందుకంటే ఆ గాడిద ప్రభువుకి కావలసినది, ఈ గాడిద కూడా ప్రభువుకి కావాల్సింది. ఆ గాడిదని ప్రభు కోరుకున్నాడు, నిన్ను కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? నేను కోరుకున్నవాడు ఇతడే అన్నాడు దావీదుని గురించి. నేను కోరుకున్న సొలొమోనే నా మందిరాన్ని కట్టిస్తాడు. కాబట్టి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? కోరుకుంటున్నాడు కదా. మనం చిన్నప్పుడు ఆటలు ఆడేవాడు. మీకు ఆటలు తెలియదు, గేమ్స్ తెలియదు. ఇప్పుడున్న పిల్లల జీవితమే వేస్ట్ అంటారు. ఇక ఎంతసేపు ఆ సెల్ ఫోన్లో గేమ్స్ తప్ప మీకు ఏ గేమ్స్ తెలియదు. మేమంటే చిన్నప్పుడు ఆటలు ఆడుకునేవాళ్ళం. అప్పుడు ఏం చేసేవాళ్ళు చెప్పండి? పంటలు అంటే కూడా తెలియదు మీకు. ఆ పంటలు వేసుకున్న తర్వాత ఏమనేవాళ్ళము? వరే నువ్వు జట్లో నన్ను కోరుకోవా అనేవాడు కదా. ఇప్పుడు నాకు వీడు కావాలి అని వాడేం చేయాలా? లీడరు కోరుకోవాలి. కోరుకుంటే అప్పుడు వెరీ గుడ్, నేను అన్న జట్లో ఉన్నాను అని సంతోషం కదా. ఇప్పుడు ప్రభు మనల్ని ఆయన జట్టులోకి ఏం చేస్తున్నాడు? కోరుకున్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత అండి. ఒక సామాన్యమైన మనుషులు మనం ఆడుకునేటప్పుడే వాళ్ళు నన్ను కోరుకుంటే బాగుండు అని, నువ్వు నన్ను కోరుకోవా నీ జట్లో అని అడిగి వాళ్ళు కోరుకుంటే మనం సంబరపడుతున్నాం, సంతోషపడుతున్నామే. కానీ ఇక్కడ సాక్షాత్తు ప్రభువే మనల్ని ఏం చేసుకున్నాడట? కోరుకున్నాడు, నాకు కావాలి అన్నాడు. కాబట్టి ఆయన కోరుకున్నప్పుడు మనం కూడా ఏం చేయాలి చెప్పండి? ఆయన జట్లోనికి మనము వెళ్ళాలి తప్ప ఇప్పుడు కాదులే, తర్వాతలే అని మనం వాయిదాలు వేయకూడదు. కాబట్టి ఆయన కోరుకున్న వారం మనం ఆయన దగ్గరకు వస్తే ఈ 5 కార్యాలు మన జీవితంలో కూడా ఆయన చేయడానికి సమర్థుడు, శక్తిమంతుడు. కాబట్టి చాయిస్ ఈజ్ యువర్స్. తీర్మానం నీదే. ఇంకెంతకాలం అలా కట్టబడి ఉంటావో, విడిపించబడతావో ఒక తీర్మానం చేసుకుని ఈ గడప దాటి నువ్వు బయటికి వెళితే అది నీ ఆత్మీయ జీవితానికి ఎంతో క్షేమం. తలలు వంచుదామా? ప్రభు సన్నిధిలో మోకరిద్దామా? తలలు వంచుదామా? చాలు, ఇంకా సువార్త 5 మాటలు, 1 గంట సేపు ప్రభు సన్నిధిలో తలలు వంచుదామా? మోకరిద్దామా?